విశాఖపట్నం తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ను సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా భీమిలి నుండి భోగాపురం వరకు ఉన్న సుమారు 45 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని విశాఖ బేసిటీ విశాఖ 2.0 పేర్లతో సమూలంగా మార్చబోతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ తీరం మయామి, దుబాయ్ వంటి అంతర్జాతీయ పర్యాటక నగరాలకు దీటుగా రూపుదిద్దుకుంటుంది. ఈ భారీ ప్రణాళికలో భాగంగా భీమిలి, భోగాపురం మధ్య ఉన్న భూములను పర్యాటక నివాస అవసరాల కోసం భారీగా సేకరించబోతున్నారు. ఇప్పటికే సుమారు 2000 ఎకరాల భూమిని మొదటి దశ కింద గుర్తించినట్టు సమాచారం. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్టులు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, అత్యాధునిక విల్లా ప్రాజెక్టులు రాబోతున్నాయి. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూన్ 2026 నాటికి అందుబాటులోకి రానుండటంతో విమానాశ్రయానికి వెళ్లే ఈ బీచ్ కారిడార్ రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత విలువైన ప్రాంతంగా మారబోతుంది. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ కారిడార్లో 2000కు పైగా హోటల్ గదులు, 70కి పైగా రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్ జోన్లు, లగ్జరీ మెరీనాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే సుమారు 5000 నుండి 7000 వరకు ప్రీమియం గృహ సదుపాయాలు, బీచ్ ఫ్రంట్ విల్లాలు ఇక్కడ కొలువుదీరబోతున్నాయి. ఈ అభివృద్ధి కోసం దాదాపు 6300 కోట్ల పెట్టుబడిని అంచనా వేయగా అందులో కేవలం భూసేకరణ కోసమే 4300 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భూసేకరణ, అభివృద్ధి పనులపై పర్యావరణవేత్తల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తీర ప్రాంత పర్యావరణం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతుందని, వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా విశాఖకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. రాబోయే 2-3 ఏళ్లలో భీమిలి, భోగాపురం తీరం ఒక ఆధునిక పర్యాటక స్వర్గధామంగా మారుతుందనడంలో సందేహం లేదు.